2019 అయితే అమరావతి రాజధాని అని అనుకున్నటువంటి యొక్క రైతులందరూ కూడా వాళ్ళ యొక్క ఆశల్ని అడయాసలు చేస్తూ మూడు రాజధానులు అంటూ చేసినటువంటి యొక్క ముఖ్యమంత్రి జగన్ మాటలకు ఇప్పటి వరకు కూడా దానిపైన నిరసనలు కావచ్చు, దానిపైన చాలా రకాలైనటువంటి యొక్క నిరసనలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రేపు 2024 జూన్ 4వ తారీఖు కూటమి గెలిచిన తర్వాత నిజంగా అమరావతి కలలు కన్నా అమరావతిలానే ఉండబోతుందా లేదా అనేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, దాదాపున 33,000 ఎకరాలకు సంబంధించి దానంలాగా ఇచ్చినటువంటి యొక్క ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశలు అడియాసలు చేస్తూ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పూర్తిగా బుగ్గిపాలైపోయాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ముందే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టుగా అమరావతి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి తెలియదు, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఒక అవగాహన ఉంది. కానీ ఓన్లీ అమరావతి ఒకటే డెవలప్మెంట్ కాకుండా పక్కన్న ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ కాకపోతున్నాయి అమరావతి వల్ల అని చెప్పేసి అంటున్నారు. నిజంగా దాంట్లో ఎంత నిజం ఉంది? నిజంగా యువత కావచ్చు, ప్రజలందరికీ కూడా మంచి జరగబోతుంది అనుకోవచ్చా? అసలుకి ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ముందుగా ఒక మంచి టాపిక్ని సెలెక్ట్ చేసుకున్న మీకు అభినందనలు చెప్తున్నానండి. ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒక సెన్సేషనల్ దీనివైపు ఆలోచిస్తున్న సమయంలో మీరు ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్ని, ఒక అంశాన్ని ప్రేక్షకులకి అందించాలి అని మీరు ఈ ప్రశ్న వేయటం అనేది నాకు పర్టికులర్గా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమరావతి అనేది అదొక సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ సమయంలో రాష్ట్రానికి సెంటర్ పాయింట్ చూసి ఆ సెంటర్ పాయింట్లో రాజధాని ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి అమరావతిని సెలెక్ట్ చేశారు. ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి దానికి అమరావతి అని నామకరణం చేశారు. చేసిన తర్వాత రాజధాని అంటే ఎట్లా ఉండాలి అంటే వాటర్ స్కేర్సిటీ అటువంటివి లేకుండా ఉండాలి. అందుకని కృష్ణానది ఒడ్డున సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత అక్కడ పెట్టాలి అంటే అక్కడ ప్రభుత్వ భూములు లేవు. సో దాన్ని ఎట్లా చేయాలి అంటే ల్యాండ్ పూలింగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ ద్వారా అంటే భూ సమీకరణ చేసి, అంటే సాధారణంగా ఏం చేస్తారంటే భూమిని ఎక్వైర్ చేస్తారు. భూమిని ఎక్వైర్ చేసి వాళ్ళ కాంపెన్సేషన్ పే చేయటం ఇటువంటివన్నీ ఉంటాయి. అంత హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ని ఆ విధంగా భూ సేకరణ ద్వారా సమీకరించడం సాధ్యం కాదనే ఉద్దేశంతో కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి భూ సమీకరణ పేరుతోటి తీసుకొచ్చి 33,000 ఎకరాలని చేయటం, దానికి సంబంధించి ఎంతో కసరత్తు చేసి రైతుల్ని అందులో భాగస్వాములను చేసి వాళ్ళకి ఆ రైతులకి మరి ల్యాండ్ ఇవ్వటం వల్ల, ఫ్రీగా గవర్నమెంట్కి ల్యాండ్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏంటి అనేది చెప్పి దానికి రాష్ట్ర భవిష్యత్తుకు మీరు ఈ విధంగా సహాయం చేయాలి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఇన్ని రకాల ఎక్సర్సైజులు చేసి ఒక సిఆర్డిఏ అనే చట్టాన్ని, పక్కడ్బందీగా ఒక చట్టాన్ని రూపొందించి ఇంత కసరత్తు చేసిన తర్వాత ఏర్పడ్డది అమరావతి. అమరావతి రాజధాని అంటే కొన్ని లక్షల కోట్లు కావాలి, కొన్ని లక్షల కోట్లు తెచ్చి కుమ్మరించాలి. అట్లా కుమ్మరిస్తే తప్ప అక్కడ డెవలప్ కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాలు విష ప్రచారం చేసింది. అక్కడంతా కూడా అమరావతి, మొత్తం అమరావతి కాదు కమ్మరావతి అని చెప్పి, అంటే కమ్మ వాళ్ళే ఉన్నారు అక్కడ అని చెప్పి తప్పుడు ప్రచారాన్ని చేసింది. అక్కడ మొత్తం ఈ భూములు ఇచ్చిన వాళ్ళల్లో కమ్మోళ్ళు చాలా తక్కువ. ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు వీళ్ళు ఎక్కువ, ఇతర కులాల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
కమ్మోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయినా సరే అది కమ్మరావతి 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 అని చెప్పి విషప్రచారం చేశారు. అంతేకాకుండా ఈ మొత్తం ఎవరైతే ఈ రైతులు అంటే అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ మా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఉద్యమం ప్రారంభిస్తే వాళ్ళందరినీ అత్యంత దారుణంగా పోలీసులు కరక్కు బోట్లతోటి కర్కశంగా నలిపివేసే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. పట్టు చీరలు కట్టుకొని సింగారించుకొని వచ్చారు ఈ రైతులు అని చెప్పి మహిళా రైతుల్ని అత్యంత నీచంగా చిత్రీకరించారు. ఇంత చేసి మొత్తం అందులో కూడా మొత్తం ఇదంతా కూడా ల్యాండ్ అసలు మొత్తం అక్కడ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళు రైతులు ఎట్లా అవుతారని ప్రశ్నించారు. వీళ్ళు భూములు త్యాగం చేయలేదు, వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని చెప్పి ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు తనకు కావలసిన వాళ్ళ కోసం ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి పెట్టారు. ముందరే తనకు కావలసిన వాళ్ళతోటి ల్యాండ్స్ కొనిపించి ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని అమరావతి రాజధాని అవుతుందని డిక్లేర్ చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీద అన్యాయమైన ఆరోపణలు చేశారు. ఇటువంటివన్నీ ఈ సోషల్ మీడియా ద్వారా మొత్తం విషాన్ని గుప్పించి సమాజంలో మొత్తం అసలు అమరావతి అనే ప్రాజెక్టుని మొత్తం విధ్వంసం చేయటానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకొని పనిచేశాడు 5 సంవత్సరాల పాటు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఒక రీజనల్ మీడియా కూడా కావచ్చు, అందరూ కూడా ఏకతాటిగా చెప్పింది ఏంటంటే అదేం గ్రాఫిక్స్ కాదు, అక్కడ ఉన్న కట్టినటువంటి ఒక ఇల్లు చూపించారు, ఉన్న హోటల్స్ చూపించారు, అన్నీ ఖాళీగా పడిపోయి ఉన్నాయి, పూర్తిగా నిర్మానుష్యంగా పడిపోయి ఉన్నాయి. సో ఇలాంటి దాన్ని ఫస్ట్ జగన్ని అడిగినప్పుడు కూడా ఇదంతా అసలుకి ఏదీ లేదు, అమరావతికి ఇది ఒక పెద్ద సమాధి అన్నట్టు మాట్లాడు. నిజంగా సమాధి చేసింది ఎవరు అనుకోవచ్చు. ఎందుకంటే అసలు ఇంకొకటి జగన్ గారు మీరు ఏంటంటే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలో నుంచి దిగిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మంగళగిరిలో హోటళ్ళు కూడా మూసేశారండి. బేరాలు లేక, వచ్చేవాళ్ళు లేక. మీరు వెళ్ళి చూస్తే సగం కట్టిన బిల్డింగులు మొత్తం అన్నట కనపడుతూ ఉంటాయి. అమరావతి రాజధాని లోపల కూడా కాదు, బయట నేషనల్ హైవే మీద ప్రధాన రహదారి మీద సగం కట్టిన ఇవి ఇప్పటికీ కనపడుతూ ఉంటాయి. అంటే ఏంటి అంటే అమరావతిని చంపాలి. ఎందుకు? చంద్రబాబు నాయుడు ప్రారంభించాడు కాబట్టి అమరావతిని చంపాలి అని చాలా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి మర్డర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినట్టు చేశారు అమరావతి మీద. అమరావతిలో అంటే మళ్ళీ ప్రభుత్వం మారితే మళ్ళీ అమరావతి ప్రాజెక్టుని టేకప్ చేస్తుందేమో, మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా అమరావతిని ఎవరు అసలు రిపేర్ చేయటానికి వీలు లేకుండా ధ్వంసం చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్ని R5 జోన్ తీసుకొచ్చాడు. R5 జోన్ తీసుకొచ్చి 4 జోన్లు ఉంటాయి అక్కడ, ఇండస్ట్రియల్, కమర్షియల్, రెసిడెన్షియల్, ఇట్లా 4 జోన్లు ఉంటాయి. R5 అని ఇంకొక జోన్ తీసుకొచ్చి ఇండస్ట్రియల్ జోన్ కట్ చేసి, రెసిడెన్షియల్ జోన్ కట్ చేసి, వాణిజ్యం కమర్షియల్ జోన్ కట్ చేసి, ఈ విధంగా కట్ చేసి R5 జోన్ క్రియేట్ చేసి అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తాన్ని విధ్వంసం చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం అసలు అమరావతి అనే ప్రాజెక్టుని సర్వనాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకొని పనిచేశాడు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే చేసింది ఇది. ప్రజావేదిక కూల్చడం, అమరావతిని అసలు అమరావతి విధ్వంసాన్ని మనం చూస్తే, మీరు చెప్పారు నేషనల్ మీడియా, మీకు ఒక చిన్న ఇది కూడా చెప్తా. కేకే క్రియేట్స్ అని చెప్పి ఒక అమ్మాయి, చిన్న అప్కమింగ్ జర్నలిస్టు, అమరావతి మీద ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా చేసింది. అది చూస్తే కళ్ళంబడి నీళ్లు తిరుగుతాయి జగన్ గారు. ఎటువంటి హ్యూజ్ స్ట్రక్చర్స్, చాలా స్ట్రక్చర్స్ అక్కడ కట్ ఏ విధంగా శిథిలమైపోతున్నాయి, ఏ విధంగా పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. అసలు ఏంటి వాళ్ళు చెప్పింది ఏంటి, మొత్తం ఆ రోజున చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి,
ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి అని అమ్మాయి చిన్నపిల్ల జర్నలిస్టు అమ్మాయి చెప్తున్నది చూస్తే నిజంగా కళ్ళమ్మడి నీళ్లు ధారాలుగా కారుతాయి. అంటే ఎక్కడో బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక జర్నలిస్టు ఆ విధమైన అమరావతి మీద ఒక ఫోకస్ చేసి చెప్పటం అనేది చాలా ఇది అనిపించింది. వాస్తవంగా ఏంటి అంటే అమరావతికి లక్షల కోట్లు అవసరం లేదు జగన్ గారు. అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. సెల్ఫ్ సస్టైనబుల్. మీకు లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్లాన్ అని చెప్పి ఒక ఇది కాన్సెప్ట్ తీసుకుంటే ఇది వాస్తవంగా అయితే ఇది సిటీ కాదు కదా. అమరావతి అనేది విలేజ్, చాలా విలేజెస్ కలయిక. దీన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద తీసుకునేలాగా చేయటానికి చంద్రబాబు నాయుడు, ఆ రోజు మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు, వీళ్ళందరూ కేంద్రంలో మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు, వీళ్ళందరూ చాలా ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేసి స్మార్ట్ సిటీ నిధుల్ని దీనికి తీసుకొచ్చి మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ కేబులింగ్, మొత్తం ఏ వైర్ అయినా కింద నుంచి భూగర్భంలో నుంచి వెళ్తుంది. అటువంటి అధునాతనమైన వ్యవస్థల్ని పెట్టి దాన్ని ఒక మోడల్ సిటీగా తీసుకొస్తే ఆ సిటీ నుంచి జనరేట్ అయ్యే నిధులు రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడతాయి. అంటే అమరావతి నగరం నుంచి జనరేట్ అయ్యే నిధులు ఈ రోజున హైదరాబాద్ నుంచి ఏ విధంగా అయితే డబ్బులు జనరేట్ అవుతాయో అలా జనరేట్ అయిన డబ్బులు తెలంగాణ అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో ఆ విధంగా ప్లాన్ చేశాడు చంద్రబాబు నాయుడు అక్కడ అమరావతిని. అంటే హైదరాబాద్ని డెవలప్ చేయడానికి చాలా తక్కువ సమయం పట్టింది. అంత సమయం విభజిత ఆంధ్రప్రదేశ్కి లేదు కాబట్టి విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా, అమరావతిలో రాజధాని డెవలప్ చేయటం, రాయలసీమలో ఇండస్ట్రీస్ డెవలప్ చేయటం, మూడు కూడా సైమల్టేనియస్గా జరుగుతాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మూడు ప్రాంతాలని ఏకకాలంలో అభివృద్ధి చేయటానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి విశాఖపట్నాన్ని విధ్వంసం చేశాడు, రాయలసీమని పట్టించుకోలేదు, అమరావతిని సర్వనాశనం చేశాడు. ఇది జరిగింది. మొత్తం రైతులు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంతకాలం రైతులకి, అక్కడ అమరావతికి భూమి ఇచ్చిన రైతులకి కౌలు ఇచ్చారు. అంటే కౌలులో ఎంత వస్తుందో ఆదాయము అంత ఆదాయాన్ని రైతులకి ఇచ్చేవాడు. వాళ్ళకి ల్యాండ్ షేర్ ఇచ్చాడు. ల్యాండ్లో అంటే డెవలప్డ్ ల్యాండ్లో షేర్ ఇచ్చాడు వాళ్ళకి. అంటే వాళ్ళందరూ కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. డైరెక్ట్గా దే ఆర్ ది షేర్ హోల్డర్స్ ఆఫ్ అమరావతి ప్రాజెక్ట్. అంటే ఇంత పెద్ద గొప్ప కాన్సెప్ట్ని తీసుకొచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అక్కడికి వచ్చి స్థలం, అక్కడ బ్రాంచ్ ఇది పెట్టడానికి అని చెప్పి అక్కడ స్థలం తీసుకున్నది. యూనివర్సిటీలు, చాలా పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలు 100 ఎకరాలు స్థలాలు కొనుక్కొని అక్కడ కార్యకలాపాలు ప్రారంభించడానికి వచ్చినాయి. ఇండస్ట్రియల్ జోన్లో గ్రీన్ జోన్ ఉండేది. ఇండస్ట్రీస్, గ్రీన్ ఇండస్ట్రీస్ వచ్చినాయి మొత్తం అన్ని చాలా వచ్చినాయి. ఫారెన్ కంపెనీస్ వచ్చినాయి. మొత్తం అసలు సింగపూర్ కన్సార్షియం వచ్చేసి ఆ ప్రాజెక్టు డెవలప్మెంట్కి మొత్తం అగ్రిమెంట్లు చేసుకుంది. ఈ రోజున అమరావతిలో ఆ దృశ్యం చూస్తే కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. జగన్ గారు కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. రాఫ్ట్ అది లూజ్ సాయిల్లో రాఫ్ట్ ఫౌండేషన్ వేసి నేను బిల్డింగ్ కట్టాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెబితే ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎంత ఎగతాళిగా మాట్లాడాడంటే, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అక్కడ బిల్డింగులన్నీ రాఫ్ట్ ఫౌండేషన్ మీద కట్టినవే, చంద్రబాబు నాయుడు ఒక్కడే రాఫ్ట్ ఫౌండేషన్ వేసి కట్టినట్టు చెప్తున్నాడని చెప్పి ఆ రోజు
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన వంతు విషం చల్లాడు అమరావతి ప్రాజెక్టు మీద. అంటే రాఫ్ట్ ఫౌండేషను ఎక్కడా వేయలేదు, నేనే కనిపెట్టానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అమరావతిలో లూజ్ సాయిల్ ఉంది కాబట్టి సెక్రటేరియట్ భవనాన్ని, అసెంబ్లీ భవనాన్ని, ఇప్పుడు హైకోర్టు నడుస్తున్న భవనాన్ని రాఫ్ట్ ఫౌండేషన్తో కట్టాము, ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకున్నామని ఆయన చెబితే దాన్ని కూడా వక్రీకరించి చెప్పారు. అంటే ఈ తరహా విష ప్రచారం చేసి అమరావతి ప్రాజెక్టు మొత్తాన్ని నవ్వుల పాలు చేసిన వాళ్ళు ఈ రోజున ఆ రోజు వికటాట్టహాసం చేశారు. అమరావతిని నవ్వుల పాలు చేసి వికటాట్టహాసం చేసిన వాళ్ళు ఈ రోజున ఒక ఆయనకి పదవి పోయింది, ఇంకో ఆయనకి పదవి పోబోతున్నది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని వేల రోజుల పాటు అక్కడ రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు డొక్కల్లో తంతు ఉంటే కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్న మహిళా రైతుల్ని చూసిన ప్రతి ఒక్కడు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నది తప్పు అనే అన్నాడు తప్ప మరి కరుడుగట్టిన జగన్ అభిమానులు ఏమన్నా సపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఏమాత్రం హృదయం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అమరావతి మహిళా రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగించిన దమనకాండని ఎవడూ హర్షించలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న దగ్గర నుంచి కూడా దానికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు. ఏంటంటే 2024 అంటే ఇప్పటికి నిజంగా ఒకవేళ ప్రజలు ఏదో అనుకోకుండా ఇంకొక గవర్నమెంట్ రావడంతో కొద్ది ఇబ్బందులు పడ్డారు. కానీ ఒకళ్ళు నిజంగా 2019లో కూడా మళ్ళీ ఒకళ్ళు టీడీపీ గెలిచి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఉండేది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఫినిష్ అయిపోయి ఖచ్చితంగా అమరావతిని మనం రియల్గా చూసుండొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా. మీకు ఎట్లా అంటే జగన్ గారు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఆ రోజుకి మొత్తం అంతా కూడా భవనాల్లోకి వెళ్ళిపోయింది. సెక్రటేరియట్ స్టార్ట్ అయిపోయింది, అసెంబ్లీ స్టార్ట్ అయిపోయింది, హైకోర్టు స్టార్ట్ అయిపోయింది. వాస్తవంగా ఈరోజు హైకోర్టు నడుస్తున్న భవనము అది యాక్చువల్గా హైకోర్టు భవనం కాదు, అది జిల్లా కోర్టు దానికోసం కట్టిన మోడర్న్ బిల్డింగ్ అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు సెక్రటేరియట్, అసెంబ్లీ కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు తాత్కాలిక భవనాలు అని ఎందుకు అన్నాడు అంటే అవి కాదు, వేరే స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రాబోతున్నాయి. అప్పటి వరకు టెంపరీగా వీటిల్లో ఉండాలని జగన్ అండ్ కంపెనీ తాత్కాలిక భవనాలు అంటే ఏం ప్రచారం చేసింది అంటే అవేవో గుడారాలు వేసుకొని నడుపుతున్నట్టుగా ప్రచారం చేశారు వీళ్ళు. అవి పక్కా పర్మనెంట్ బిల్డింగ్స్ అవి అని. మరి పర్మనెంట్ బిల్డింగ్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు పరిపాలన ఎక్కడి నుంచి సాగించాడు? ఆ భవనాల నుంచే కదా. గుడారాలు వేసుకొని పనిచేస్తున్నట్టుగా పిక్చర్ ఇచ్చి అవన్నీ గ్రాఫిక్స్ అని చెప్పి అభూత కల్పనలు అని చెప్పి ఒక ప్రచారం చేసి అమరావతిని మొత్తాన్ని కిల్ చేసే ప్రయత్నం చేశారు. అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచినట్టయితే ఈ పాటికి అమరావతి మొత్తం కంప్లీట్ అయిపోయిండేది, రాజధాని కంప్లీట్ అయిపోయిండేది. ఎక్కడికి ఈ కంపెనీలన్నీ బయటికి వెళ్ళుండేవి కాదు. ఈ పాటికి ఈ 5 సంవత్సరాల కాలంలో అమరావతి ఫుల్ ఫ్లెడ్జ్డ్ భవనాలతోటి ఉండేది, ఐకానిక్ బ్రిడ్జిలతోటి ఉండేది, రివర్ ఫ్రంట్ భవనాలు పూర్తి అయి ఉండేవి, కొత్త పరిశ్రమలు గ్రీన్ పరిశ్రమలు వచ్చి ఉండేవి. ఈ విధమైన మార్పులన్నీ జరిగి ఉండేవి. అక్కడున్న భౌగోళిక స్వరూపం మొత్తం మారిపోయి ఉండేది. రాయలసీమ మొత్తం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండేది. విశాఖపట్నం ఐటీ హబ్గా హైదరాబాదు, బాంబే, పూణే వీటితోటి బెంగళూరుతోటి పోటీపడి ఉండేది. ఈ రోజున ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎక్కడన్నా జరిగినాయా జగన్ గారు? అమరావతితో పాటు ఇవన్నీ డెవలప్ అయి ఉండేవి. అమరావతిలో ఒక జూబ్లీ హిల్స్లో ఉన్న ల్యాండ్ కాస్ట్ ధరకి అమరావతికి చేరి ఉన్నది. ఈ రోజున ఏదో ఒక మారుమూల పల్లె ప్రాంతంలో
తెలంగాణలో మారుమూల పల్లెల్లో ఉండే ల్యాండ్ కాస్ట్కి అమరావతి పడిపోయి ఉన్నది. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ రేట్ ఎంత, లేదు ఒక మారుమూల పల్లెల్లో ఉన్న భూమి రేట్ ఎంత, ఈ రేటుకి పడిపోయి ఉన్నది అమరావతి భూమి మొత్తం. అంటే మీరు అడగచ్చు భూమి రేటు పెరగటం ఏమి యార్డిస్టిక్ అండి అని. భూమి రేటు పెరుగుతున్నది అంటే అక్కడ అభివృద్ధి జరుగుతున్నది అని అర్థం. అక్కడున్న ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు అని అర్థం. అక్కడున్న ప్రజలు ఆర్థిక స్థిరత్వం సాధిస్తున్నారు అని అర్థం. అంతే తప్ప అదేదో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్నది అని కాదు. వాస్తవానికి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇట్ ఈస్ ఎ గ్రోత్ ఇంజన్. రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగటం అనేది తప్పు కాదు, అక్కడ ఎక్కడా తప్పు కాదు. హైదరాబాద్లో తప్పు కానిది అమరావతిలో తప్పు ఎట్లా అవుతుంది? కోకాపేటలో 100 ఎకరాలు 100 కోట్లు అని చెప్పేసి అనుకున్నది డెవలప్మెంట్ అని చూపించుకుంటున్నప్పుడు అక్కడ కూడా డెవలప్మెంట్ అని అనుకోవచ్చు కదా. అనుకోవాలి కదా, కానీ అక్కడ జరిగితేనేమో రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కమ్మోళ్ళే అని చెప్పి అక్కడ ప్రచారం చేస్తారు. ఇక్కడ కోకాపేటలో 100 కోట్లకి ఎకరం పోతేనేమో కేసీఆర్తో పాటు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీనేమో దీన్ని అభివృద్ధిగా ప్రచారం చేస్తుంది. ఈ తరహా ఒక కుట్రపూరిత వైఖరి అవలంబించి అమరావతి ప్రాజెక్టు మొత్తాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ 5 సంవత్సరాల కాలంలో అమరావతిలో రోడ్లు దవ్వేసిన, ఆ రోడ్లు దవ్వి ఆ రోడ్డు పైన ఉన్న తారు అమ్ముకున్నా, ఆ తారు కింద ఉన్న కంకర అమ్ముకున్నా, ఆ కంకర కింద ఉన్న ఇసుక అమ్ముకున్నా, రోడ్డే లేకపోయినా, జగన్ గారు మీరు రోడ్డు దొంగలు ఎత్తుకుపోవటం ఎప్పుడన్నా విన్నారా? ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా? అమరావతిలో జరిగింది. రోడ్డుని దొంగలు ఎత్తుకెళ్ళారు. అక్కడ పెద్ద పెద్ద టవర్లు కట్టి ఉంటే ఆ టవర్లు తీసేసి ఐరన్ ఇనుప స్క్రాప్కి అమ్ముకున్న ఒక దౌర్భాగ్యపు పాలనని మనం చూసాం. ఈ రోజున మళ్ళీ అమరావతి రైతుల కళ్ళల్లో ఆనందం కనపడుతున్నది. వాళ్ళు ఎవరికి ఓటేశారో వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ మొత్తం జరుగుతుంది. ఇప్పుడు నేను అనుకోవటం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం తీసుకోకుండా అమరావతిని మళ్ళీ రీబిల్డ్ చేస్తారు అనేది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. నేను కూడా అదే విశ్వసిస్తున్నాను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ గతంలో ఉన్నటువంటి ఎన్నికల కన్నా ఈ ఎన్నికలు చాలా డిఫరెంట్గా కనిపించింది. ఎందుకంటే అంతకుముందు సైలెంట్ ఓటర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు కసితో వైలెంట్ ఓటింగ్ అనేది చూసాం. సేమ్ అదే విధంగా కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అంతే వైలెంట్తో తొందరగా నిర్మాణాలు అయితే కొనసాగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి.